హలో ట్రేడర్స్, నమస్కారం మీ అందరికీ. నేను మీ మెగా ట్రేడర్ని. సో ఇవాళ కాల్ ఆప్షన్లో ఒక ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో రైట్ సైడ్లో కాల్ ఆప్షన్, లెఫ్ట్ సైడ్లో నిఫ్టీ. సో నిఫ్టీ చార్ట్ చూసుకుంటే అప్ ట్రెండ్ నిన్న మంచి అప్ ట్రెండ్ ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు లైట్గా పుల్ బ్యాక్ తీసుకుంటుంది. అండ్ మార్కెట్ ఇవాళ అదే రేంజ్లో ఓపెన్ అయ్యి ఒక చిన్న పుల్ బ్యాక్ అయితే తీసుకుంది. సో రైట్ నో సినారియో ఏంటంటే, నేను కాల్ సైడ్ ఎందుకు ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నానంటే, ముందుగా ఒక ట్రేడ్ అయితే తీసుకుందాం కాల్ సైడ్లో. చలో ఒక క్వాంటిటీలో ట్రేడ్ తీసుకున్నాను. 100 అట్లా లాస్ చూపిస్తుంది. ఓకే, అది ఉందని. సో నేను కాల్ సైడ్లో ట్రేడ్ ఎందుకు ప్లాన్ చేసినాను అంటే, నెంబర్ 1 రీజన్ ఈస్ అప్ ట్రెండ్. సో మంచి అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి కాల్ సైడ్ ఒక ట్రేడ్ ప్లాన్ చేసిన. అండ్ నెంబర్ 2 రీజన్ ఈస్, సో ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసింది మార్కెట్. ఓకే, బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది. సో అది నెంబర్ 2. అండ్ నెంబర్ 3 ఏంటంటే, 9/15 EMA పైన క్లోజ్ అయింది మార్కెట్. సో ఈ 3 రీజన్స్. అండ్ ఫోర్త్ రీజన్ ఏంటంటే, ఫోర్త్ ఈజ్ అ మేజర్ రీజన్. సో ఈ 25,000 లెవెల్ ఏదైతే ఉందో దానిపైన మార్కెట్ సస్టైన్ అవుతుంది. సో అందువల్ల ఏదో ఒక రీజన్. సో కాల్ ఆప్షన్లో ట్రేడ్ తీసుకోవడానికి. అండ్ ఇంకో మేజర్ రీజన్ ఏంటంటే, మార్కెట్ ఇంత పైకి పోయింది, ఇంకా పైకి పోతుందా అని చాలామంది సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేస్తారు. సో వాళ్ళ స్టాప్ లాసెస్ అన్నీ పైన ఉంటాయి. సో ఇట్లా స్టాప్ లాసెస్ అన్నీ పైన ఉంటాయి, అవి హంట్ చేయడానికి మార్కెట్ వస్తుంది. సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో కూడా ఈ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో రైట్ నో అప్ ట్రెండ్, ఇంకా మంచి అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అండ్ ప్రాఫిట్ చూసుకుంటే వితిన్ 1-2 మినిట్స్లో 1000 రూపీస్ పైనే ఉంది. సో స్టాప్ లాస్ నేను క్యాండిల్లో పెట్టిద్దాం అనుకుంటున్నాను, సమ్వేర్ ఇక్కడ. హలో, పుల్ బ్యాక్ తీసుకుంటే మన స్టాప్ లాస్ సెట్ అయిపోతుంది. హైయెస్ట్ ప్రాఫిట్ 1000 రూపాయలు చూపించింది. ఓకే, పుల్ బ్యాక్ తీసుకుంటుంది. ఓకే, ఒక పని చేద్దాం, స్టాప్ లాస్ తీసేద్దాం. స్టాప్ లాస్ తీసేస్తాను. హైయెస్ట్ ప్రాఫిట్ 1000 రూపాయలు చూపించింది. సో దీన్ని హోల్డ్ చేద్దాం కాసేపు. ఇది చిన్న పుల్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ 1000 రూపాయలు బుక్ చేసుకోవాల్సింది, ఎక్స్ప్లెనేషన్లో బుక్ చేయలేకపోయినా. సో ట్రేడర్స్, టైం చూసుకుంటే 2:28 అవుతుంది. సో మార్నింగ్ నుంచి ఒక ట్రేడ్ని హోల్డ్ చేస్తున్నాను. సో సమ్వేర్ ఈ లెవెల్స్లో తీసుకున్నాను. ఈ టాప్లో 1000 రూపీస్ ప్రాఫిట్ కనిపించింది. ఆ తర్వాత కంటిన్యూస్ ఫాల్ అండ్ తర్వాత సైడ్ వేస్ అయిపోయింది. సో ఈ బాటంలో నేను మ్యాక్సిమం లాస్ వచ్చేసి 2000 చూసాను. ఈ టాప్లో మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 1000 రూపీస్ చూసాను. అండ్ ఆ తర్వాత మార్కెట్ సైడ్ వేస్ ఒకటే రేంజ్లో ఉంది. ఈ రేంజ్ ఉంది కదా ఫ్రెండ్స్, సో ఈ రేంజ్ మధ్యలోనే హోవర్ చేస్తుంది, తిరుగుతుంది. సో చాలా డ్రై డే అనమాట. ఆప్షన్ సెల్లర్స్కి బెస్ట్ డే అని చెప్పొచ్చు. సో వాళ్ళు కాల్లో పుట్ల ఒకవేళ హెడ్జింగ్ చేసి ఉంటే మంచి ప్రాఫిట్ అని చేసి ఉంటారు. సో ఆప్షన్ బయర్స్కి ఇవాళ లాసే. ఎటువైపు ప్లాన్ చేసినా లాసే. పుట్ సైడ్ ప్లాన్ చేసినా, కాల్ సైడ్ ప్లాన్ చేసినా లాస్ వస్తుంది. సో ఎందుకంటే ప్రీమియం డేకి అలా ఉంది. సైడ్ వేస్ మార్కెట్లో ఆప్షన్ బయర్స్ ప్రాఫిట్ చేయలేరు. సో యా, ట్రెండ్ అయితే అప్ ట్రెండే ఉంది. మేబీ మండే అప్ ట్రెండ్ కంటిన్యూ చేస్తుందేమో. ఈ 25,000 లెవెల్ ఏదైతే ఉందో సైకలాజికల్ లెవెల్, అక్కడే మార్కెట్ అప్ డౌన్ చేస్తుంది. సో మండే విల్ ప్లాన్ ఒక మంచి ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఈ రేంజ్ని ఏదైతే బ్రేక్ చేస్తుందో, వన్స్ ఇది బ్రేక్ చేస్తే కాల్ ఆప్షన్ వైపు మనం ప్లాన్ చేయవచ్చు. సో ఇవాళ లాస్ వచ్చేసి 450 రూపీస్, చిన్న లాస్ అనే చెప్పవచ్చు. సైడ్ వేస్ రోజు చిన్న లాస్తో ఎస్కేప్ అయ్యాను. సో చాలామంది చాలా క్యాపిటల్ లూజ్ అవుతారు. సో నేను 450 అంటే చాలా చిన్న లాసే కాదు చెప్పాలంటే. సో యా, విల్ క్లోజ్ ద డే ఫర్ టుడే. ట్రై టు లర్న్ థింగ్స్. వీకెండ్ కాబట్టి టైం ఇన్వెస్ట్ చేయండి ట్రేడింగ్ మీద. సో ఎలా వర్క్ అవుతుంది, ప్రైస్ యాక్షన్స్ ఏంటి, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, ట్రెండ్ లైన్ ఎలా గీయాలి, చార్ట్ ప్యాటర్న్స్ ఎలా వర్క్ చేస్తాయి అనే దాని మీద ఫోకస్ చేయండి. సో యా,